హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మొబైల్ కొనే పని అయితే డిసెంబర్లోనే కొనుక్కోవడానికి ట్రై చేయండి. అదర్వైజ్ 2026లో మొబైల్ కొంటాను అంటే మాత్రం నార్మల్ డేస్లో కాకుండా సేల్స్ ఉంటాయి కదా, ఉగాది సేల్స్, ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే సేల్స్, బిగ్ బిలియన్ డే సేల్స్, ఇలా సేల్స్ అప్పుడు మాత్రమే మొబైల్ కొనడానికి ట్రై చేయండి. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, 2026లో మొబైల్ ప్రైస్ పెరగబోతున్నాయని చెప్పేసి. ఎంత ప్రైస్ పెరిగినా సరే సేల్స్ అప్పుడు ఖచ్చితంగా మొబైల్స్ యొక్క ప్రైస్ అయితే డ్రాప్ చేస్తారు. అప్పుడు తీసుకుంటే మీకు కూడా డబ్బులు సేవ్ అవుతాయని మాత్రమే చెప్తున్నాను. మొబైల్స్ యొక్క ప్రైస్ పెరగడానికి రీజన్ వచ్చేసి ఏఏ కంపెనీల ఎక్స్పాన్షన్. వీళ్ళు మొబైల్ కంపెనీలు కొనే ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టి ర్యామ్ ఇంకా స్టోరేజ్లు అయితే కొనుక్కుంటున్నారు. అందుకోసమే మొబైల్ యొక్క ప్రైజెస్ కూడా పెరిగిపోతున్నాయి. రాబోయే ఫ్యూచర్ అంటే 2026లో కొన్ని మొబైల్స్ యొక్క ప్రైజెస్ బీభత్సంగా పెరగబోతున్నాయి. అందులో కొన్ని మొబైల్స్ యొక్క ప్రైజెస్ అయితే ఇప్పుడే పెంచేశారు. సో 2026లో మొబైల్ కొనే వాళ్ళు సేల్స్ లో కొనడానికి ట్రై చేయండి. మళ్ళీ 2027 వచ్చేసరికి నార్మల్ రేంజ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఏ గురించి వదిలేద్దాంలేండి, మన టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 మొబైల్స్, అది కూడా 35,000 రూపీస్ బడ్జెట్ లో ఏ ఉన్నాయో మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 10. యాక్చువల్లీ ఇది ఐక్యూ నియో 10 కాదండి, ఐక్యూ Z10 టర్బో ప్రో. అందరూ కూడా ఐక్యూ నియో 11 ఇండియాకి వస్తుందా అని అడుగుతున్నారు. ఐక్యూ నియో 10 ఇండియాకి రాలేదు, మరి ఐక్యూ నియో 11 ఇండియాకి వస్తుందని చెప్పినా కూడా ఎవరైనా మీరు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కాలేదు. మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలి, అందులోనూ పెద్ద బ్యాటరీ కూడా ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ ని తప్పకుండా ట్రై చేయొచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే, 5500 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ. ఈ మొబైల్లో ఆల్రెడీ Orgin-OS 6 అప్డేట్ కూడా వచ్చేసి ఉంటుండొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8MP కెమెరాస్ వాడితే, ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా అయితే వాడుతున్నారు. బ్యాక్ ఇంకా ఫ్రంట్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 7000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తారండి. ఓవరాల్ గా ఇప్పుడు చెప్పిన అన్ని స్పెక్స్ పరంగా కూడా చాలా బాగుంటే, నెగిటివ్ వచ్చేసి ఓన్లీ IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఒక్క IP రేటింగ్ తోటి నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్ అయితే చాలా 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 మంచి మొబైల్ అండి. అండ్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 33,000 అలా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏ వల్ల తెలిసిందే కదండి, ప్రైజెస్ అయితే అమాంతం ప్రైజ్ చేశారు. సో ఇప్పుడు 36,000కి అయితే వస్తుంది. మళ్ళీ 33,000కి 32,000కి వస్తే కనుక డెఫినెట్గా తీసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇదే బడ్జెట్లో 32,000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే వివో T4 అల్ట్రా ఉంటుంది. కెమెరా మొబైల్ కాబట్టి ఫస్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, మెయిన్ కెమెరా వచ్చేసి 50MP, అది కూడా సోనీ IMX 921 సెన్సార్ అయితే వాడుతున్నారు. మామూలుగా ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్ అంటూ ఉంటారు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్, థర్డ్ కెమెరా వచ్చేసి 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా అయితే ఇస్తున్నారు. టెలిఫోటో లెన్స్ మాక్సిమం 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయగలుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి, టెలిఫోటో లెన్స్ నుంచి మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వివో మొబైల్ కాబట్టి కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 5500 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. డైమెన్సిటీ 9300 ప్రెస్ అనే ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ అయితే వస్తుంది. దీంట్లో కూడా Orgin-OS 6 అప్డేట్ అయితే త్వరలో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ 7.4mm థిక్నెస్ ఉండడం వల్ల 5500 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. 90W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో కూడా సేమ్ అండి. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే కేవలం IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. IP రేటింగ్ తోటి నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే వివో V60 కన్నా ఈ మొబైల్ 33,000 కల్లా బెస్ట్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ చెప్పుకోబోయే మొబైల్స్ లో IP రేటింగ్ అయితే కన్ఫర్మ్ అండి. ఆ మూడు కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా కూడా చెప్పుకోవచ్చు. ఆ ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఈ మొబైల్స్ కొనాలి అనుకుంటే కనుక ఫ్లిప్కార్ట్ అఫీషియల్ లింక్ వచ్చేసి ఇక్కడైతే ఇస్తున్నాను, దాని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మన లిస్ట్లో మొబైల్ వచ్చేసి Samsung S24 FE. ఈ మొబైల్ వచ్చి దాదాపు 1 year దాటిపోయిందండి. అయినా కూడా స్టిల్ ఇంకా 5 years అప్డేట్స్ మిగిలే ఉన్నాయి. సామ్సంగ్లోనే అండి. ఏ సిరీస్ లాంటి డబ్బా మొబైల్స్ తీసుకోవడం కన్నా అదే 30,000 రూపీస్ బడ్జెట్లో Samsung S24 FE తీసుకోవడం చాలా ఉత్తమమైన పని అని చెప్తాను. మీకైతే ఖచ్చితంగా కంప్లీట్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందండి. మీకు పర్ఫార్మెన్స్ విషయంలో కానివ్వండి, కెమెరా విషయంలో కానివ్వండి,
కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తుంది. Exynos 2400 అనే ప్రాసెసర్ తో వస్తుంది. 7+7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఒక 2 years వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా 5 years అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. అది కూడా 8K 30 fps వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి 30x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 12 MP అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్. ఇక ఫ్రంట్ వచ్చేసి 10 MP కెమెరా ఇస్తున్నారు. దీని నుంచి మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4700 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 25W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్ లో మాత్రం రాలేండి. అండ్ USB Type-C 3.2తో వస్తుంది. లైవ్ స్ట్రీమ్స్ అయితే చాలా చక్కగా చేసుకోవచ్చు. 6.7 inches కి సంబంధించిన డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. ఇది సామ్సంగ్ వాళ్ళ ఓన్ డిస్ప్లే కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం తో రావడం వల్ల ప్రీమియం నెస్ అయితే కలుగుతుంది. అండ్ ఈ మొబైల్ లో IP68 వాటర్ రేటింగ్ అయితే ఉంటుంది. ఛార్జర్ ఒక్కటి బాక్స్ లో రాలేదనే తప్ప మిగతా అన్ని స్పెక్స్ పరంగా మాత్రం ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయండి. ఒక 31,000 రూపీస్ బడ్జెట్ లో. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT7. ఇది లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ లో ఉండేది. ఇప్పుడైతే ప్రైస్ తగ్గించి 33,000కి వస్తే కనుక డెఫినెట్ గా తీసుకోదగ్గ మొబైల్ అని చెప్తాను. దీంట్లో క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా LTPO ప్యానల్ తో వస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 6000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. దీంట్లో గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్, అలాగే IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. Dimensity 9400E అనే ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. 4+6 years అప్డేట్స్ కూడా ఇస్తారు. ఆండ్రాయిడ్ స్కోర్ కూడా 20 లక్షలు దాటేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 906 కొత్త సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 8K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేస్తుంది. అలాగే OS కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటే డాల్బీ విజన్ HDR లో కూడా వీడియో రికార్డింగ్ చేయొచ్చు. 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఓన్లీ 2x వరకు మాత్రమే ఆప్టికల్ జూమ్ చేయగలుగుతుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఓవరాల్ గా 33,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే చూడొచ్చు. మీకైతే ఇప్పుడు 2 మొబైల్స్ చెప్తానండి. ఇవి మళ్ళీ 35,000 లోపు వస్తే కనుక తీసుకోండి. ఇప్పుడైతే వీటి ప్రైస్ 37,000 అలా ఉంటుంది. ఒకటి వచ్చేసి Vivo V60 అయితే, మరొకటి వచ్చేసి Oppo Reno 14. 2 మొబైల్స్ లో కూడా కెమెరా సెంట్రిక్ మొబైల్స్ లాగానే చూడండి. అండ్ ఈ 2 మొబైల్స్ లోనూ ఈసారి టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా యాడ్ చేశారు. ఈ లిస్ట్ లో ఇవే 2 చివరి మొబైల్స్ అండి. అండ్ ఈ 2 మొబైల్స్ కూడా IP69 వాటర్ రేటింగ్ తో వస్తున్నాయి. Oppo Reno 14 కి, Vivo V60 కి సైడ్ బై సైడ్ స్పెక్స్ అయితే ఇస్తున్నాను. ఒక్కసారి లుక్ వేసేయండి. మీరు పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువగా దిగుతాను, ఫిల్టర్స్ కూడా ఎక్కువగా వాడతాను అనుకుంటే Vivo V60 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ సైజ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్ ఫోటోస్ కూడా వస్తాయి. మీకు కెమెరాలో ఏ ఫీచర్స్ ఎక్కువగా ఉండాలి అండ్ ఎక్కువ జూమ్ చేసినా కూడా క్లారిటీ మిస్ అవ్వద్దు అనుకుంటే Oppo Reno 14 బెస్ట్ అవుతుంది. ఈ మొబైల్స్ కి సంబంధించిన ఇంకా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. Oppo Reno 14 కి సక్సెసర్ Oppo Reno 15 వచ్చేసి జనవరిలో రావచ్చు. అండ్ Vivo V60 కి సక్సెసర్ Vivo V70 వచ్చేసి ఫిబ్రవరిలో రావచ్చు. సో ఆ 2 మొబైల్స్ వచ్చిన తర్వాత వీటి ప్రైస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. వెయిట్ చేసి అంటే కనుక వెయిట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ లిస్ట్ లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కూడా కమెంట్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా అడుగుతున్నందుకు చాలా మంది హై పాయింట్స్ ఇస్తున్నామని కమెంట్లో అయితే చెప్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.